పారాక్వాట్ విషన్ సేవించిన యువతికి పునర్జన్మనిచ్చిన మలక్పేట యశోద డాక్టర్లు. అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ విషన్ సేవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువతిని మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక చికిత్సతో కాపాడారు. బుధవారం నల్గొండలోని షాలిని రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి సుధాకర్ మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొంది పరిస్థితి విషమించడంతో బాధితురాలిని యశోద హాస్పిటల్కి తరలించాలని అన్నారు. కాగా శరీరంలోని కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషాన్ని తొలగించేందుకు వైద్య బృందం 2 సార్లు హీమో పర్ఫ్యూషన్ మరియు డయాలసిస్ ప్రక్రియలను చేపట్టిందని, నిరంతర పర్యవేక్షణ, అత్యాధునిక క్రిటికల్ కేర్ సదుపాయాలతో ఆ యువతి కోలుకొని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మలక్పేట యశోద హాస్పిటల్ డైరెక్టర్ కోరికంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదురా, వైద్యులు డాక్టర్ డి ఉగందర్ భట్టు, డాక్టర్ కిషన్ నున్సావాత, ఏ వాసుకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ పారాక్వాట్ వంటి సంక్లిష్ట కేసులని ఎదుర్కోవడానికి తమ వద్ద 24 గంటల అత్యవసర సేవలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు ఏ వాసుకిరణ్ రెడ్డి 9705771230 మరియు 9949998378 నెంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. నమస్కారం అండి. నేను డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ యశోద మలక్పేట్. ఈరోజు మనము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రీసెంట్ గా మనకి ఒక యంగ్ ఫీమేల్ పేషెంట్ పారాక్విట్ అనే పాయిజన్ ఒక 20 ml దాకా తీసుకొని 10 to 15 ml తీసుకొని మన హాస్పిటల్ యశోద హాస్పిటల్ మలక్పేట్లో అడ్మిట్ అయ్యారు. సో ఈ పారాక్విట్ పాయిజన్ గురించి మనం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, ఈ పాయిజన్ ఏంటంటే దీనికి విరుగుడు మందు, యాంటీడోట్ అనేది లేదు. సో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పాయిజన్ తీసుకుంటే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం చేయలేము, తీసుకెళ్ళండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి, డబ్బులు వేస్ట్, ఏం చేసినా పేషెంట్ బ్రతకదు అని చెప్పే పరిస్థితి. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో వివిధ స్టడీస్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కొన్ని మనం అవలంబించడం వల్ల పేషెంట్ తక్కువ మోతాదులో, అంటే ఒక 30 ml, మాక్సిమం 30 ml కన్నా తీసుకున్న వాళ్ళలో పేషెంట్ బ్రతికిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ హై క్వాంటిటీలో తీసుకుంటే మాక్సిమం ఇప్పుడు కూడా మనం కంపల్సరీ డెత్ అనే చెప్తాం. 100 ml 200 ml 200 ml అలా తీసుకున్న వాళ్ళు అయితే బ్రతికే అవకాశాలు తక్కువే. కానీ తక్కువ మోతాదు 30 లేదా మాక్సిమం 50 ml లో కూడా ఒకవేళ వాళ్ళు తీసుకున్న వితిన్ 3 to 4 hours లో హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే, 3 to 4 hours లో మనం చార్కోల్ హీమో పర్ఫ్యూజన్ అనే అది ప్రాసెస్ చేయగలిగితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ గా ఏంటంటే, ఈ పాయిజన్ ఎంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, మనం ఇంతకుముందు చాలా పాయిజనింగ్స్ లో ఎండ్రిన్ అని, గుళికల మందు అని చాలా వింటాం. ఇప్పుడు గుళికల మందు అంటే ఆర్గనోఫాస్కులర్ పాయిజనింగ్ అంటాం. దానికి రికవరీ మనం 99% రికవరీ చెప్తాం, కానీ పారాక్విట్ లో 99% డెత్ చెప్తాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి ఏ యాంటీడోట్ అంటే విరుగుడు మందు ఏది లేదు. విరుగుడు మందు లేకపోవడం వల్ల పాయిజన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రతికే అవకాశాలు తక్కువ కాబట్టి, సో ఇది అట్లానే ఇది అరుదుగా వాడేది కాదు, చాలా ఫ్రీక్వెంట్ గా. ఎందుకంటే ఇది గడ్డి మంది అంటారు అనమాట. గడ్డి మంది అంటే కొన్ని చెట్లలో కాటన్ కానీ రైస్ ఫీల్డ్స్ లో కానీ వచ్చే గడ్డి మందుకు వాడతారు ఇది. సో దీని వాడకం కూడా ఎక్కువే ఉంది పొలాల్లో. సో ఎక్కువ ముఖ్యంగా ఈ రైతులు చాలా మంది దీని ఎక్స్పోజర్, ఇది స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా కొంతవరకు అబ్జర్ప్షన్ ఉంటుంది. ఇది కాకుండా దీనివల్ల ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు నోట్లో అది ఇమీడియట్ గా యాసిడ్ లాగా పనిచేస్తుంది. సో అన్నవాహిక నోట్లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం, ఆ తర్వాత పొట్టులో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్. అది మనకి తీసుకున్నాక వితిన్ 6 to 12 to 24 hours లోపల మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు జరిగేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది. 3 రోజులు దాటితే ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని మనం మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ని, తర్వాత ఏంటంటే లంగ్స్ పాడడం వల్ల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి ఫైనల్ గా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక పారాక్విట్ పాయిజన్ తీసుకున్న పేషెంట్ మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 5 days లో వాళ్ళంతా వాళ్ళు చనిపోయే అవకాశం 100% ఉంది. కాకపోతే జనరల్ గా స్టడీస్ లో చెప్పేది ఏంటంటే కూడా ఈ పాయిజన్ తాగడం కూడా అంత ఈజీ కాదు,
ఎవరైనా నోట్లో పోసుకున్నా కానీ మాక్సిమం వెంటనే దాన్ని ఉమ్మేస్తారు. ఒకవేళ వాళ్ళు మింగిన 30 to 50 ml కన్నా మింగలేరు అనేది చాలా స్టడీస్ లో చెప్తుంది. సో మనకేంటంటే పేషెంట్ ని యంగ్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఏం లేవు, వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగారు అంటే మనం వాటిని ప్రయత్నం చేయాలి. సో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడేయడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది చార్కోల్ హిమోపర్ఫ్యూజన్. దాని గురించి మన సుధాకర్ సార్ నెఫ్రాలజిస్ట్ సార్ మాట్లాడతారు. ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే మనకు ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే శరీరానికి బయటగా మనం రక్తం శుద్ధి చేయడం ఎక్స్ట్రా కార్పోరియల్ హిమోపర్ఫ్యూషన్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే రక్తం బయటికి తీసి లోపల ఉన్న పాయిజనింగ్ ని మనం ఫిల్టర్ ద్వారా బయటికి తీయడం. ఇది ఎంత త్వరగా చేయగలిగితే అంత పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో దీనికి యూజువల్ టైం ఏంటి అంటే 4 గంటల లోపల పేషెంట్ పాయిజన్ తీసుకున్న 4 గంటల లోపల వస్తే అవుట్కమ్స్ అంటే బయటపడే శక్తి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో సార్ చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 రోజులు మనకు పేషెంట్ లక్షణాలు కూడా పెద్దగా తెలియదు. పేషెంట్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అంటే పేషెంట్ చెప్పకపోతే నేను ఇలా ఫలానా పారాకట్ మందు తీసుకున్నాను అని చెప్తే తప్ప మనకి ఎవరికి లక్షణాలు బయటకు తెలియకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ముందే దీన్ని గ్రహించి తీసుకుని వచ్చి వైద్యం చేయించగలిగితే తప్ప పేషెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. రెండవది ఈ హీమోపర్ఫ్యూషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో హీమోడయాలిసిస్ కానీ పర్ఫ్యూషన్ కానీ హీమోడయాలిసిస్ కంటే కొంచెం మెరుగైన ఫలితం వస్తుంది హీమోపర్ఫ్యూషన్. సో హీమోపర్ఫ్యూషన్ లో ప్రత్యేకమైన ఫిల్టర్ వాడాల్సి వస్తుంది. ఆ ఫిల్టర్ వాడి మనకు ఎన్ని సెషన్స్ అనేది ప్రతిసారి మన సెషన్ చేసిన తర్వాత మూత్రంలో ఈ పారాకాట్ మందు అవశేషాలు ఎంత ఉన్నాయి అనేది చూస్తారు. ఈ అవశేషాలను బట్టి మనం ఉన్నాయంటే ఇంకా ఫర్దర్ హీమోపర్ఫ్యూషన్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మామూలుగా సహజంగా బయటపడే కేసులన్నిటికీ కూడా 3 నుంచి 5 సార్లు హీమోపర్ఫ్యూషన్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో 3 to 5 సెషన్స్ ఆఫ్ హీమోపర్ఫ్యూషన్ చేసి పేషెంట్స్ బయటపడిన వాళ్ళు సార్ ప్రాబబ్లీ ఒక 10-20 మంది దాకా మనకు పేషెంట్స్ పర్టికులర్లీ యంగ్ పేషెంట్స్ యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ బయటపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. మేము సార్ అన్నట్టు 10 ఏళ్ల కిందట మనం ఏదైతే పేషెంట్ ని వీళ్ళు బతకరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న అవకాశం మనకు ఒక ఆశ ప్రయత్నం చేయడానికి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే మనకు సార్ చెప్పినట్టు ఇక్కడ కిడ్నీ ఎంత మందిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే 80% వాళ్ళలో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మంది తాగితే 80% ఖచ్చితంగా కిడ్నీ ఇన్వాల్వ్ అవుతుంది. రెండవది కిడ్నీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో మోర్టాలిటీ అంటారు, అంటే మరణం శాతం ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 80 to 90% మరణం శాతం. దీంతో పాటు అవయవాలు ఎన్ని మనకు ఇన్వాల్వ్మెంట్ వస్తే ఎన్ని ఎఫెక్ట్ అయితే అంత మరణం శాతం పెరుగుతూ పోతుంది. సో దీంట్లో 3 అవయవాల కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మనకు కిడ్నీలు కానీ, లివర్ కానీ, కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇవి 3 మనకి ఇన్వాల్వ్ అయ్యాయంటే మరణం శాతం ఆల్మోస్ట్ 95% దాకా ఉంటుంది. సో ఇవి రావడానికి ప్రక్రియ కొంచెం సమయం తీసుకుంటుంది. దీంట్లో ఆ సమయం ఉన్నప్పుడు మనము ఆ పాయిజన్ ని కానీ శరీరం నుంచి తీయగలిగితే చాలా వరకు పేషెంట్ కి మేలు చేసినట్టు అవుతుంది. అందరికీ శుభోదయం. నేను డాక్టర్ యుగంధర్ భట్, పల్మనాలజిస్ట్, పేషెంట్ హాస్పిటల్. సో ఇప్పుడు ఆల్రెడీ శశిధర్ రెడ్డి అండ్ సుధాకర్ సార్ చెప్పినట్టు ఈ పారాక్విట్ పాయిజనింగ్ అనేది అన్కామన్ ఏం కాదు, రేర్ పాయిజన్ కాదు. అండ్ కామన్ ఎందుకు అంటే చాలా తక్కువ కాస్ట్ లో అవైలబిలిటీ ఉండడం, ఎఫెక్టివ్ గా తన పని చేసుకోవడం. 2 విధాలుగా ఏదైతే గడ్డి మందు అంటామో ఆ పర్టికులర్ కలుపు మొక్కలను తీసేయడానికి తక్కువ కాస్ట్ లో రైతుకు ఉపయోగపడే మందు కాబట్టి చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఒక 90 అట్లీస్ట్ 50% అబో ఇది సూసైడ్ కోసం వాడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కారణంటూ ఈ బై మిస్టేక్ ఆ బాటిల్ రంగు, రుచి, వాసన పెద్దగా నీళ్ళలాగానే ఉండడం వల్ల, ఎండ్రిన్ తాగడం వల్ల వచ్చిన వాసన కానీ, మోనోక్రోటోపాస్ తాగడం వల్ల వచ్చిన వాసన కానీ, అంటే చూడగానే గుర్తుపట్టే పరిస్థితి ఈ పర్టికులర్ మందుకు ఉండదు. కాబట్టి ఈజీగా అవైలబిలిటీ ఉండడం, తక్కువ కాస్ట్ లో ఉండడం, రోగ లక్షణాలు ఫస్ట్ స్టార్టింగ్ 1 week లో తెలియకపోవడం, దాని తీవ్రత అనేది తెలిసిన డాక్టర్స్ మాత్రమే డీల్ చేయగలగడం, అన్ని అవయవాలు పర్టికులర్ గా కిడ్నీ, లివర్ అండ్ లంగ్స్ ఈ 3 ప్రధాన అవయవాలు ఎఫెక్ట్ అయి తర్వాత వాడు తాగిన ఉద్దేశం అప్పుల బాధ భరించలేక తాగిన సందర్భాలు కొన్ని ఉంటాయి. 10 lakhs అప్పు ఉంటే బిల్లు 20 lakhs అవుతుంది. సో ఓవరాల్ గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈజీగా అవైలబిలిటీ అయి నిరోధించే కేపబిలిటీ ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తే కాపాడగలిగే అవకాశం ఉన్న పాయిజనింగ్.
లంగ్స్ విషయానికి వస్తే లివర్ అండ్ కిడ్నీ అండ్ గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఎట్లా అయితే నోరు ఇవి మొదలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ లంగ్స్ విషయంలో ఫస్ట్ 1 వీక్ లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, ఎక్స్రే తీస్తే బాగుంటుంది, సిటీ స్కాన్ లో కూడా పెద్ద చేంజెస్ ఏమిటో. ఈ పర్టికులర్ కేసు లో కూడా ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్ కి లంగ్స్ లో సిటీ స్కాన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా కనపడలేదు. బట్ 1 వీక్ తర్వాత ఆక్సిజన్ అవసరం రావడం, ఆయాసం పెరగడం, ఆల్మోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్లాల్సిన అవసరము, ఆ పరిస్థితి చేయించుకోలేని వాళ్ళకు హార్ట్ అండ్ లంగ్స్ ఫెయిల్ కావడం వల్ల ప్రాణాపాయం కూడా కావచ్చు. ఓవరాల్ గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎర్లీగా తీసుకురావడం వల్ల ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ 3 ముఖ్యమైన అవయవాలను కాపాడగలిగే ఎక్విప్డ్ హాస్పిటల్ కు తీసుకురావడము, ఎర్లీగా గుర్తుపట్టడము, హిస్టరీ, ఈ పాయిజనింగ్ ఎట్లాంటి పాయిజనింగ్ లోనైనా హిస్టరీ అనేది ఇంపార్టెంట్. అది పేషెంటే చెప్పొచ్చు, పేషెంట్ కు దగ్గర ఉన్న అటెండర్స్ చెప్పొచ్చు. వాళ్ళు ఏవి చెప్పకపోతే మా వైపు నుంచి ఉన్న కొన్ని లీడింగ్ పాయింట్స్, ఏదైతే మౌత్ అల్సర్స్ ఇవన్నీ ఉంటాయో వాటి ద్వారా కూడా డాక్టర్ ప్రోయాక్టివ్ గా అడిగినప్పుడు దాచిపెట్టకుండా చెప్పడం వల్ల ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అందడం వల్ల ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ గా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ డేంజరస్ పాయిజన్ విత్ ఈజీలీ అవైలబుల్ అండ్ వెరీ లో కాస్ట్ కాబట్టి ఈ ప్రాణాపాయం సంభవించే అవకాశాలు. ఫారిన్ కంట్రీస్ లో వీటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం కలర్ కోడింగ్ అని, అంటే కలర్ డిఫరెంట్ కలర్ ను యాడ్ చేయడము, స్మెల్ ద్వారా దాన్ని డిఫరెన్షియేట్ చేయడము, ఇలా కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ అవన్నీ ఇండియాలో జరగట్లేదు.